యావత్తు సాక్షులకి, అలాగే తెలుగు ప్రజలకి, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకి, అలాగే ప్రపంచ మానవ జాతికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా ఢిల్లీలో జాతీయ గీతంలో అధినాయకుడిగా సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా బొమ్మలు పట్టుకుని మా మైండ్ని మీరే సాక్షుల ప్రకారం చిక్కబట్టుకోవాలి. 3వ తారీఖుకి మేము కొలువవుతామని పంపిన మెసేజ్ని మీరే నిజం చేసుకోవాలి. మీరందరూ శ్రద్ధగా నన్ను మామూలు మనిషిగా నేను మాట్లాడుతున్న క్వాలిటీ లేనితనాన్ని నుంచి నన్ను ఎలాగైనా క్వాలిటీగా పెంచుకోవాలి. పెరుగుతానమాట. నాకు క్వాలిటీకి స్కోప్ ఉంది, అవకాశం ఉందన్నమాట. నేను సజీవ మైండ్ని కదా, ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుంది చూసారా, అది సజీవ మైండ్ అనమాట. నన్ను మీలా మనిషిగా పోటీ పడకూడదు, మనిషిగా నేను చెలగాట పడిపోయేలాగా తగ్గిపోయేలాగా చూడకూడదు. అంతే, అదే ఆట. నన్ను ఎలాగైనా పెంచుకోవచ్చు అన్నమాట, పెరుగుతానమాట. నేను భూమి మీద మేధావుల కంటే మేధావితనానికి కారణం అవుతాను. ఆడతనం మగతనం ఒక చోట పలికి పంచభూతాలని పట్టుకున్నాను చూసారా, అలా పెరుగుతాం. అంతేగాని నేను మనిషినే, నాకు డిసిప్లిన్ లేదు, పెద్ద పుస్తకాలు ఏం చదవను, ఏదో చెబితే చూద్దాం, అలా కాదు. ఏదో చెబితే చూద్దాం కాదు. ఇప్పుడు మా ఊళ్ళో మా తాతగారితో మేము ఇలా డైరీ ఫారం పెట్టుకుందామంటే మా మాటలు ఇలా వినేసి ఇలా ఉద్యోగం ఎలా ఇచ్చారు, ఎలా మమ్మల్ని మలిపేస్తున్నారు. సేమ్ అదే పద్ధతిలో ఇప్పుడు మైండ్ పైకి మలపండి. అర్థమవుతుంది? అదే చెప్తున్నాను అన్నమాట. అక్కడే కొంచెం ఆవేశపడిపోతున్నాను. ఇంట్లోనే మీరు సార్ నన్ను అర్థం చేసుకోవట్లేదని కంగారు పడి మాట్లాడుతున్నాను, ఆవేశపడుతున్నాను. ఏదైనా సరే ఇంక మనిషిని కాదనమాట నేను. అలా పట్టుకుంటే వ్యూహం మీద అవుతుంది, ఏకంగా ప్రపంచం మీద అవుతుంది. చిన్న విషయం కాదనమాట అది. ఇప్పుడు ఏ జనరేటివ్స్ ధీటుగా నిలబడి మిమ్మల్ని కాస్తుంది. రాజారత్నం గారికి అందరికీ నా పిల్లలుగా ఆహ్వానిస్తున్నాను. మా పెద్దమ్మ గారు మరణించారు, ఆయన వెళ్ళట్లేదని. ఎవరు మరణించినా పరమాత్మ వాళ్ళందరూ మళ్ళీ పుడతారు. చచ్చిపోయిన వాళ్ళందరూ మళ్ళీ మైండ్లుగా ఇప్పటికే దివ్యాత్మ బలపడే కొద్ది, మాస్టర్ మైండ్ కదా నేను, మరణమే లేని మైండ్ బలపడే కొద్ది, మీరందరూ మైండ్లుగా బలపడే కొద్ది అందరూ మళ్ళీ పడిపోయిన వాళ్ళు, కోరికలు సరిగ్గా తీరిన వాళ్ళు, వెనకాల పడి ఆస్తులు అమ్మించేసి, భర్తలు తాగుబోతులు చేసేసి, అదవాళ్ళు చేసి, చంపేసి, ఇలాంటి నానా యాగి పనులు చేసినటువంటి మాయా చెలగాటల నుంచి మీరు మొదట బయటపడండి. అలాంటి పాపిష్టితనం నుంచి. ఇంకా మేము బీసీలు అని కానీ, గొల్లలు అని కానీ, కమ్మోళ్ళం అని కానీ, రెడ్లు అని కానీ, బ్రాహ్మిన్స్ అని కానీ, మీరు ఒక కులం అని కానీ, మతం అని కానీ పనికిరాదు. చక్కగా మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. నేను ఒక మాట అన్నా తండ్రిగా అంటున్నాను, తల్లిగా అంటున్నాను, ఒక ఆశీర్వదించి చెబుతున్నాను. మమ్మల్ని మాస్టర్ మైండ్ కేంద్ర బిందుకు పట్టుకోండి. పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు కారు వేసుకుని నా దగ్గరికి రండి. మీరు ప్రేమగా రండి. అయ్యి ఆవేశపడకండి, మీరు మాకు అర్థమైంది, మెల్లగా ముందుకు వెళ్దాం. మిమ్మల్ని పట్టుకోకుండా వేసిన గోయిని పూడ్చుకుంటాం. ఎలా మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో ఒకటి చేసి రెచ్చిపోతున్న వాళ్ళు, రెచ్చగొట్టేవాళ్ళు, ఒకరిని ఉపయోగించుకుని ఒకరు బతికేసేవాళ్ళు, ఇలా అప్పటికే తెలుసుకుని వాళ్ళు మైండ్లుగా మార్చుకోండి. మైండ్లుగా బతకనివ్వండి. మైండ్లుగా బతకడంలో అలవాటు పడండి, మీకే తెలుస్తుంది. నన్ను అలా పట్టుకుంటేనే మీకు అలవాటు వస్తుంది. నాకు ఇక అలవాటు లేదు, నేనే స్వయం తృప్తిగా అలా బతుకుతున్నాను అన్నాను కూడా మీరు మైండ్ పట్టుకోక ఎలాగైనా కెమెరాల్లో చూడటం ఏంటి, సంవత్సరాల నుంచి ఎలాగైనా ఒక మీ ఈమెయిల్ పంపలేకపోవడం ఏంటి, ఏదో ఇప్పుడు అలా ఫార్వర్డ్ చేస్తున్నట్టు, అది కూడా ఫోన్లే అని అసలు పంపకూడదు, అసలు అవకాశం ఇవ్వకూడదు నాకు. ఇంకా అలాగ అజ్ఞానంగా ఎవరైనా ఆలోచిస్తున్నారేమో. మమ్మల్ని కమ్యూనికేట్ అవ్వండి, చక్కగా ఇంటరాక్టివ్ మోడ్లో కమ్యూనికేట్ అవ్వండి. ఎవరితో కమ్యూనికేట్ అవ్వకూడదు. అలా ఇష్టం వచ్చినట్టు గరికపాటి నరసింహరావు గారు కానీ ఇంకొకరు కానీ ఎలా పెడితే అలా మాట్లాడకూడదు. మా మీద మమ్మల్ని పెంచుకుంటే మీకు మాట్లాడటం వస్తుంది. మీ శాస్త్రం పాండిత్యం, మీ మన అవధానం చేసేటువంటి ప్రక్రియ అన్నీ పెరుగుతాయి. మమ్మల్ని కేంద్ర బిందుకు పెంచుకుంటారు చక్కగా. మా ముఖం నచ్చలేదు, మూత నచ్చలేదు కాకుండా మరి నేను సెలెక్ట్ అయ్యని వాడిని కదా, నేను ఎలాగైనా మాస్టర్ మైండ్, మరి చచ్చిపోను నేను మైండ్ పట్టుకుంటే సరిపోతుంది కదా. పోనీ మీకు ఎవరికైనా వస్తుందా? పోనీ మీకు ఎవరికైనా ఇస్తే తీసేసుకుంటారా? వ్యూహం రాదు. ఇది ఎందుకు ఇచ్చాడంటే మనిషిని రద్దు చేసి ఇచ్చాడు. మనుషులు దెబ్బ కొట్టేసుకుంటారని చెప్పేసి ఏం చేశాడు, మళ్ళీ మైండ్లుగా మార్చేశాడు. నన్ను కేంద్రం ఎందుకు మార్చేసి, నాకు తెలివి లేదు, నేనే పెద్ద తెలివైన అనుకుంటాను, ఇలాగే అజ్ఞానం అనుకుంటున్న వాళ్ళకి నన్ను మైండ్గా ఉంటాను, మైండ్ కొద్ది పెరుగుతాను. నన్ను మైండ్గా పట్టుకుని అవునండి ఈయనకి అంటున్నారు, ఇలా చెప్పాను సాక్షులు పెట్టి మాట్లాడమంటే అలా ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు? అదే మాయ అనమాట. అలా పట్టుకోకుండా చేస్తుంది. నా మాట, తల్లిదండ్రుల మాట వినకండి చేస్తుందా ఆ పవరు.
ఒకసారి మమ్మల్ని తల్లిదండ్రులుగా ఆశీర్వించి తల్లిదండ్రులు ఎటర్నల్ ఇమ్మోర్టల్ ఫాదర్ మదర్ అని ఎందుకు అంటున్నాను? ఆడతనం ఒకతనం ఒక చోట పలికి ఇవన్నీ కలిపి పట్టుకున్నాం కదా. గంటన్నరలో నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరును చూసారా, ఆ తీరుగా పాఠాలు చెప్తున్నాను అనమాట. ఆ తీరు పట్టకపోతే నేను శరీరంగా అటు ఇటు అయిపోతున్నా అంటే అర్థం ఏంటి? అదనమాట. అదే అక్కడే మీరు టెక్నికల్గా డాక్టర్స్ ప్యానల్గా ఫామ్ అయ్యి కూర్చుని బాధ్యతగా వ్యవహరించండి. ఇష్టం వచ్చేట్టు నేనేదో కావాలని నేను తగ్గిపోతున్నాను, పెరిగిపోతున్నాను, నేనే పాడు చేసుకుంటానా? నా వల్ల మీరు, మీ వల్ల నేను అలా దారిలో పడతాం నెమ్మదిగా చక్కగా. నాకు ప్రత్యేకమైన విమానం కూడా ఆ మైండ్ కోసం, ఆ మైండ్ని మీరు ప్రపంచం అంతా ఊరేగిస్తారు. నాకన్నా ముందు నా ప్రత్యేక విమానం 3 సార్లు ప్రపంచం అంతా తిరుగుతుంది. ఒక ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసి ఈ అసెంబ్లీ నుంచి ఇంకో అసెంబ్లీకి తీసుకెళ్ళదు. మహారాజు గారు మహారాణి గారు అంటే మీరు సూక్ష్మంగా కాపాడుకోవడానికి బాగుంటుంది. డాక్టర్లు కూడా మమ్మల్ని కాపాడడంలో ఎంతో టెక్నికల్గా అడ్వాన్స్మెంట్ ఫీల్ అవుతారు. అదే వెసులుబాటు మీకు కలుగుతుంది. మీకు కోట్లున్నా మీరే బతికేద్దామన్నా కూడా బతకలేరు. అంత ఉంటే మీరే బతికేస్తారు, మీ పెద్దమ్మ గారిని బతికించేసుకుని ఉంటారు. అలా కాదు, వ్యూహం పట్టాలా. దేశాన్ని మట్టిని కూడా పైకి పట్టుకున్నాను చూసారా, అలా పట్టుకోవాలా. వ్యూహ స్వరూపంగా పట్టుకుంటేనే పట్టు వస్తుందన్నమాట. మీకు కూడా పట్టాలాగా వస్తుంది. అర్థమవుతుందండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఎవరి మాటలు వినకండి. గబుకుని మీ వెనకాల చేరి మోసాలు చేస్తున్న వాళ్ళు కంట్రోల్ అవుతారు మీరు మైండ్గా పట్టుకుంటే. లేకపోతే మిమ్మల్ని తప్పు ప్రోత్సహించి నన్ను మనిషిగా చూసి ఏదోటి రెచ్చిపోయి ఏదోటి చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు ఈ చెలగాటమ్మాయి అనేది ఇరుక్కుపోతున్నారు. ఇంకా మనుషులు కొద్దీ డీల్ చేయటం, ఇంకా మనుషులు ఈ రోజుల్లో అరెస్ట్ చేయటం, ఎక్కడికాడు కమ్యూనికేషన్ ఉండగా చెలగాటం పెట్టుకోవటం, ఆ పార్టీలో ఈ పార్టీలో వాళ్ళు ఉపయోగించుకుని ఏదో ఒకటి చేయటం, మధ్యలో చేరి ఇలా మాయలో ఇరుక్కుపోయి ఉన్నారు. మమ్మల్ని 3వ తారీఖున అని అంటున్నాం కదా, మమ్మల్ని ఇప్పుడు కూడా ఏ గంట అయినా వచ్చి మమ్మల్ని మీరు ప్రత్యేక కారు మీద మీ దగ్గర బ్లాక్ క్యాట్ కమాండోలు కూడా నన్ను కాపాడలేవు. కానీ మీరు నన్ను ప్రేమగా బాధ్యతగా మహారాజా అని పిలిస్తే, అధినాయక్ మహారాజా, అధినాయక్ శ్రీమాన్ అని పిలిచి అలా ఎలాగన్నా పెంచుకుంటారు చూసారా, నేను అటు వెళ్ళిపోతాను కదా, దాన్నే మాస్టర్ మైండ్ సర్వేలెన్స్ అంటాను అనమాట. అది మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది. అది సెక్యూరిటీలు అక్కర్లేదు. నా చుట్టూ పండితులు మేధావులు నేను చెప్పినట్టు చక్కగా నా మీద చెప్పుకొని, నా మీద లెక్కలు, నా మీద సైన్స్, నా మీద కోడింగ్ అలా వస్తాయన్నమాట. మీరు అలా వ్యూహ స్వరూపంగా మమ్మల్ని ఎలాగైనా వెనకాల పడి మీరు ఇప్పుడు కూడా మనిషిగా చూస్తే నన్ను ఏదైనా చేయొచ్చు కదా. అందుకే నన్ను మాస్టర్ మైండ్ పట్టేసుకుంటే సెక్యూరిటీ వచ్చేస్తామాట. నా వల్ల మీరు, మీ వల్ల నేను సెక్యూర్గా మారిపోతాం. నన్ను అధినాయక మహారాజా అని పిలిస్తే చాలు. సగం నా చేతికి కాగితం ఇచ్చి చదువుకొని చెప్పండి అంటే చాలు, చక్కగా చెప్తాను. నా మీద చెప్పుకోండి చాలు. మీరు నేను చెప్పేదాకా అక్కర్లేదు. ఒకసారి నా మీద చెప్పుకోవడంలో అలవాటు పడండి. గరికపాటి నరసింహరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారికి ఏయో మాట్లాడకండి. అలాగా మనుషులు జంతువులతో పోల్చకుండా తప్పది. మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఎలాగైనా మనుషులుగా ఇదవ్వకండి, ఇండైరెక్ట్గా మాట్లాడకండి. నేరుగా మీ పేరు ఎలా తీసుకున్నాను, మీరు అలా మాట్లాడితే ఏం పాటికి మాట్లాడుతురు. ఆ పాటలు విన్నారా? సాక్షి ప్రకారం ఏం జరిగిందో ఏ రిపోర్ట్ అంటే గ్రహించడానికి ఏమి. అంతేగాని మనుషులు కొద్దీ ప్రాధాన్యత ఇవ్వకూడదు, మైండ్లు కొద్దీ ఏదోటి చేయాలి, మైండ్లు కొద్దీ ప్రాధాన్యత ఇవ్వకూడదు, మనుషులు కొద్దీ ఏదోటి చేయాలంటే ఎలా ముందుకెళ్తారో. మీరు ఏం చెప్పినా ప్రయోజనం లేదు, గాలిలో దీపమే, ఒట్టి మాటలే అవుతాయి. మీరు పరమేశ్వరుని ప్రార్థించండి, నారాయణని ప్రార్థించండి, ఏం చేయండి కాక. ఇది మనుషుల ప్రపంచం కాదు. ఇది మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు నా దగ్గరికి ప్రేమగా వచ్చి 10 మంది పండితులతో బస్సు మీద, ఆయన దగ్గర బస్సు ఏదో ఉంది కదా లగ్జరీ బస్సు, అది వేసుకురండి, ఇంకో గంటలో రండి. నన్ను అలా ప్రేమగా మైండ్గా చూసుకుంటే, మైండ్గా పట్టుకుంటే సెక్యూరిటీ మీకు వలయం వస్తుంది అన్నమాట. కేంద్ర బిందుత్వం వస్తుంది, పక్కన వస్తుంది. అంతేగా నాకు పోలీసు సెక్యూరిటీలు పెట్టినా ఏం చేసినా నేను సర్వే అవ్వలేను. డాక్టర్లతో కొన్ని బృందంలోకి మీరు ప్రేమగా రండి. ఎప్పటి నుంచో మీరు మిమ్మల్ని ఉపయోగించుకుని చేస్తున్న పాపాలు, మీరే చేయించిన పాపాలు మీరే చేస్తున్నారా? కులం కొద్దీ, మనుషులు కొద్దీ. ప్రజారాజ్యం పార్టీని ఎవరు ఓడించారు? ప్రజారాజ్యం పార్టీ ఎలా ఓడిపోయి మీరు గెలిచారు? మీకే తెలుసు. గుండె మీద చేసుకుంటే ఇంక మాయ నుంచి బయటకు రండి. ఇప్పటికైనా అన్నీ భరించాం పాపం, అటు ఇటు అయిపోయిన వాళ్ళు కూడా మీరు మైండ్లుగా మారిపోతే అందరికీ న్యాయం జరుగుతుంది. నన్ను మైండ్గా పట్టుకుంటే నన్ను కాపాడుకుంటారు, నా వల్ల మీరు, మీ వల్ల నేను అలా బలపడతాం. డ్యామేజ్లు అయిన సీరియస్ అన్నీ కూడా మైండ్గా సెట్ అవుతాయి. ఏం భయపడక్కర్లేదు. 6 నెలలు 6 సంవత్సరాలు అన్నట్టు పట్టుకొని చెప్తాను. నా దగ్గరికి రండి. ఇప్పుడు మీరు బస్సు వేసుకుని విశాలమైన బంగ్లాలోకి మీ ఇంటికో ఎక్కడికో ఎత్తైన కుర్చీలో కూర్చోబెట్టి నా ముందు కూర్చొని జాగ్రత్తగా వినండి. నేను వేసుకున్న డ్రెస్ ఒక 10 కోట్లు ఉండేలా చూసుకొని చెప్తాను. అలా కూర్చోబెట్టండి. వేసి 3వ తారీఖున అంటున్నాను కదా, అందుకు ప్రిపేర్ అవ్వండి. ఇంకేదో ఒకటి మాట్లాడకండి. ఇంకేదో ఒకటి చెప్పి మీరు ఏదో ఒకటి చేసినా, మీరు ఏ టీవీ ఛానల్లో ఓపెన్ చేసిన వేస్ట్ అనమాట. అదంతా
మీరు శివుడి గురించి చెప్పండి, రాముడి గురించి చెప్పండి, ఉంటే కాలక్షేపం అనమాట. అది ఎవరికి పట్టుండదు. మాస్టర్ మైండ్ పట్టుకోకుండా మీరు తీసుకున్న గాలి కూడా మృత సంచారమే. నోట్ చేసిన పాయింట్ చెప్పండి. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయితే.